నమస్సర్వేభ్య. పూర్వం పండిత సభలు జరుగుతుండేవి. ఆ పండిత సభల్లో కొంతమంది పండితులు లేచి కొన్ని ప్రశ్నలు అడుగుతుండేవారు. ఆ ప్రశ్నకి సమాధానాలు అక్కడ ఉండేటువంటి సభ్యులు చెబుతుండేవారు. అటువంటి సందర్భంలో ఆయన ఒక ప్రశ్న వేశాడు. కృష్ణముఖి నమార్జారి ద్విజిహ్వా నచ సర్పిణి పంచభర్త్రి న పంచాలి యో జానాతి స పండిత. దీని అర్థం చూడండి. కృష్ణముఖి ముఖం నల్లగా ఉంటుంది. నా మార్జారి పిల్లి మాత్రం కాదు. ద్విజిహ్వ రెండు నాలుకలు ఉంటాయి. నచ సర్పిణి పాము మాత్రం కాదు. పంచభర్త్రి దానికి 5 భర్తలు ఉంటారు. నా పాంచాలి ద్రౌపది మాత్రం కాదు. యో జానాతి స పండిత. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే పండితులు అన్నాడు. ఇట్ ఈజ్ బ్లాక్ ఫేస్డ్ బట్ నాట్ ఏ క్యాట్. ఇట్ ఈజ్ డబుల్ టంగ్డ్ బట్ నాట్ ఏ సర్పెంట్. It has 5 husbands, but she is not Draupadi. You tell me, what is he and who is he? You tell me the answer. చాలామంది ఆలోచించి చివరికి సమాధానం చెప్పారు. సమాధానం ఏంటంటే అది లేఖని అంటే పెన్ను. కృష్ణముఖి ముఖం నల్లగా ఉంటుంది అంటే ఎప్పుడు ఇంకుతో తడిసి ఉండడం చేత నల్లగా ఉంటుంది. నా మార్జారి పిల్లి మాత్రం కాదు. ద్విజిహ్వ దానికి 2 నాలుకలు ఉంటాయి. నతు పన్నగి పాము మాత్రం కాదు. సర్పిణి అంటే సర్పం కాదు. పంచభర్త్రి 5 భర్తలు ఉంటారు. అంటే ఒక పెన్న పట్టుకుంటే 5 వేళ్ళు దాన్ని తాగుతాయి కాబట్టి 5 భర్తలు ఉంటారు. నా పాంచాలి కానీ ఆమె పాంచాలి కాదు, ద్రౌపది కాదు. యో జానాతి స పండిత. ఎవడైతే చెప్పగలడో అతనే పండితుడు అన్నందుకు వాళ్ళందరూ ఆలోచించి ఈ అర్థాన్ని చెప్పారు. కాబట్టి ఈ ప్రహేళికకి సమాధానం ఏంటంటే లేఖని అంటే పెన్. ఈ విధంగా పూర్వం తెలివితేటలే రాజ్యాన్ని వెళ్తుండేవి. అందువల్ల మనిషి ముందుగా తన తెలివితేటలు పెంచుకుంటే ఏదైనా సాధించగలడు అని చెప్పడానికి ఇటువంటి పొడుపు కథలు మన నిత్య జీవితంలో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇది మీకు ఇవ్వడం జరిగింది. నమస్కారం.